దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ అటు కాంగ్రెస్ నాయకులు రాముడి పేరిట రాజకీయాలు చేస్తుంది బీజేపీ అంటూ కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తున్నారు. మాట్లాడదాం. మాజీ పిసిసి అధ్యక్షులు మనతో పాటు వి హనుమంతరావు గారు ఉన్నారు. నిజంగా రాముడి కోసము రాముడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తుందా బీజేపీ అంటే ఏం చెప్తారు? క్లియర్ గా కనిపిస్తుంది కదండి. అయోధ్యలో గుడి కట్టించిండ్రు, అందరికి తెలుసు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఆడ బిల్డింగ్ కట్టిండ్రు. కానీ దాని ఇనాగ్రేషన్ కు ఎవరికి వాళ్ళే ఇన్విటేషన్స్ పంపడం ఏంది? దేవుని దగ్గర పోయేది అందరికి ఉంటుంది. నరేంద్ర మోడీ కొడుకు పెండ్లికో బిడ్డ పెండ్లికి పిలిస్తే నేను పోదు. దేవుని కార్యక్రమం నువ్వు పిలిచేది ఏంద్రమో, నాకు ఇష్టం ఉంటే ఇప్పుడు పోతాను. నా పేరే హనుమంతుడు, నాకంటే రాముని భక్తుడు ఎవరున్నారు? మీరు ఎలాంటి డెవలప్మెంట్, ఇంకా మీదికి వెళ్ళి ఆయన స్టేట్మెంట్ 25 కోట్ల మంది అట బిలో పావర్టీకి వెళ్ళి పైకి తీసుకొచ్చిందంట ఈ 10 ఏళ్లలో. ఏడ ఉన్నది నాకు కనిపి ఒకటి ఎక్కడున్నది? నువ్వు పెంచింది డిమానిటేషన్ చేసి పేద ప్రజల నోట్లే పట్టుకొట్టి చిన్న చిన్న వ్యాపారస్తులు, కూరగాయలు అమ్ముకునేవాడు, బట్టలు అమ్ముకునేవాడు రోడ్డు మీద ఉన్నారు. డీజిల్ పెట్రోల్ పెంచేసి నోట్లే పట్టుకొచ్చినావు. 2 కోట్ల ఉద్యోగాలను ఇయ్యలేదు. ఇవాళ నువ్వు 25 కోట్ల మంది నేను పైకి తెచ్చినట్టు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏమన్నది? యావత్ ప్రపంచంలో 500 కోట్ల మంది, ఏది 500 crores people they are in the poor section అంటే బిలో పావర్టీ ఉన్నారు అని చెప్పిండు. ఈయన 25 కోట్ల మందికి నేను లాభం చేసిన అంటే ఎవరు నమ్మాలి? గతంలో నువ్వు చెప్పినావు 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు, బ్లాక్ మనీ తెస్తావు. ఇది కూడా అట్లనే ఉన్నది. ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి ఇవాళ రాముని కార్డు ఆడుతున్నాం అనేది. అందుగుంచే మా సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కూడా మేము ఇది పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. దీని మీద రాముని భక్తి అందరికి ఉన్నది, ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఏమైనా భయపడుతున్నదా? పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీజేపీకి భయపడి బీజేపీ వాడుకుంటుందని మేము పోతలేదు. భయపడి కాదు, మీ గేమ్ మాకు అర్థమైంది. రాముని పెట్టి ఓట్లు తీసుకోవాలని చూస్తున్నారు. ప్రజలకు మీరు ఎలాంటి సేవ చేయలేదు, ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయలేదు. పేదవాడుగా మిగిలాడు, కోటీశ్వరుగా మిగిలాడు. కనుక గతంలో ముఖేష్ అంబానీ నంబర్ 1 ఉండే కోటీశ్వరులలో, ఇవాళ అదాని నంబర్కి వచ్చిందంటే కేవలం కార్పొరేట్ సెక్టర్లకే లాభం చేస్తున్నాం. పేదవాడుగా మిగిలాడు, కోటీశ్వరుగా మిగులుతుండు. కాబట్టి పేదవానికి ఎక్కడ లాభం జరగలేదు. కాబట్టి డెవలప్మెంట్ ను పక్కకు పెట్టి రాముని వాడుకొని ఓట్లు తీసుకోవాలని వాళ్ళ ప్రయత్నంలో భాగమే. కాబట్టి హైకమాండ్ దీన్ని రిజెక్ట్ చేసింది. పోయేవాడు ఎప్పుడన్నా పోతాము. ఏది లార్డ్ వెంకటేశ్వరం పోవాలంటే మోన నరసింహ సాబ్ దగ్గర పోవాలన్నా నా బతుంటేనే పోతా. కానీ మీరు ఇన్విటేషన్ వీళ్ళోడమేందిరా బాబు, నాకు అర్థం కాదు. ఏదో తన ఇంటి కార్యక్రమం లెక్క చేస్తున్నారు కాబట్టి దానికి మేము పోతాం. ఇప్పుడు మొన్న బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్ చేసిండు, కేసీఆర్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కులోనికి ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ కోవట్లున్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో. 6 నెలల ప్రభుత్వం కూలిపోతుంది అనేది వ్యాఖ్యలు చేసిండు. ఆయన దొల్లిలో వచ్చి పెట్టి ఉన్న పదవి కూలిపోయిందంటే నేనేం చెప్పాలి? పాపం వాడు తొందరపడతాడు. ఇంత స్పీడ్ అవసరం లేదురా అంటే నీ పనే చేసిరు కదా మీ పార్టీలో. మా పని సంగతికి ఎందుకురా? మొదలు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకో, నీ పదవి బాగా చూసుకో. మొన్న అసెంబ్లీలో పడితే అది కూడా ఓడిపోతుంది. ఎందుకు? బండి సంజయ్ మంచివాడే, కానీ స్పీడ్ ఎక్కువ ఉన్నది. స్పీడ్ ఎక్కువ ఉంటూ ఉండని స్టార్ బీజేపీలో అక్కడ నెక్కర్ పార్టీ ఉన్నది, పట్టే పార్టీ. వాళ్ళు ఎవరిని రానియరు. కనుక ఆయన తక్కువ మాట్లాడితే పెట్టు. మా దగ్గర ఇవన్నీ నడవాయి. మా దగ్గర మెజార్టీ ఉంది. ఏ ప్రభుత్వం ఎవడు కూడా ఎన్ని ట్రై చేసినా మా ప్రభుత్వం పడిపోదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పనిసరిగా 5 ఏళ్ళు నడుస్తుంది. అది బట్టి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, మా ప్రభుత్వం తప్పనిసరిగా కొనసాగుతుంది. ఆ మాయలో ఉండకుండా బాబు ఏదో పడిపోతుంది. మొన్న రాజా సింగ్ అన్నాడు, నిన్న బండి సంజయ్ అంటున్నారు, అంతకుముందేమో టీఆర్ఎస్ నాయకులు కొంతమంది అంటున్నారు. ఆర్ఎస్ఎస్ పద్ధతి అది. ఒకే మాట 4 సార్లు చెప్పి నమ్మేటట్టు చేస్తారు. దొంగ ఈడే దొంగ ఉంటాడు, పోతా దొంగ అంటే అవతలు కూడా అరే వాడనుకుంటాడు ఈడే అసలు దొంగ అని మనుషులను మైండ్ డైవర్ట్ చేసే కార్యక్రమం అది. మేము తప్పనిసరిగా ఏది వాగ్దానాలు చేసినామో ఆ డిక్లరేషన్ చేస్తాము. ఇచ్చిన మాట సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చింది. ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసే కల్చర్ మాది. అది తప్పనిసరిగా చేస్తాం. మళ్ళీ ఆ భ్రమంలో ఉండకపోను.
తప్పనిసరిగా మీ పార్టీలో ఎందుకు ఓడిపోయినామో అది దాని మీద మీరు చర్చ చేసుకుంటే బాగుంటుంది. మీ ప్రభుత్వం పడిపోతుంది, నేను వచ్చి కూర్చుంటాను. ఎడ కూర్చుంటావు? జగనే లేదు. నమస్తే. కాదు, ఇప్పుడు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తామంటారు కదా, వీళ్ళు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, కేసీఆర్, బండి సంజయ్ లాంటి వాళ్ళు. ఇక వాళ్ళ సంగతి చూడండి. ఎవరు పోటీ ప్రజాస్వామ్యం, దాని మీద నేను ఎందుకు నీ ఇష్టం రా పోటీ చేస్తా అంటే ఎవడో వద్దన్నారు రా ఓట్లు వేసిన వాళ్ళు ప్రజలు కదా, మరి వేస్తారా తిరస్కరిస్తారా అని చూద్దాం. కానీ వాళ్ళ పర్సనల్ గా మేమే పోటీ చేయరు. ఎవడన్నా వద్దన్నాడు ఆపిండు. అవి ఇంతకుముందు కూడా పోటీ చేసిండు. 10 ఏళ్ళకి 3వసారి కూడా తిస్రీ బార్ అమారా అన్నాడు, తిస్రా పోయింది. కనుక ఇప్పుడు మళ్ళీ పోటీకి వస్తున్నారు. వాళ్ళు ఎన్ని చేసినా మా 5 ఏళ్ల ప్రభుత్వం కొనసాగుతుంది. ఇప్పుడు ఫైనల్ గా కవితకు ఈడీ హాజరు కావాలని చెప్పేసి ఇక కొంత నోటీస్ కూడా జారీ చేసింది. ఆమె హాజరు కావాలని క్లియర్ గా చెప్పింది. ఇక దాన్ని వాళ్ళు ఏది సిబిఐ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఊకుంటారా? ఏదైనా కేసు పడితే బాగా ఆకర్షణగా చేస్తారో అది ఏమైతుందో చూడాలి. ఆమె ఎందుకు పోతలేదు అనేది వాళ్ళు అడగాలి. నేనేమన్నా అడిగేందుకు? వాళ్ళు నోటీస్ ఇచ్చారు, వాళ్ళు పిలుస్తుంది. ఇవాళ కాకుండా రేపు పోతుంది. వాళ్ళకి జవాబు చెప్పాలి. ఆమె పోకపోతే అది లా ఉన్నది, లా ప్రకారంగా జరుగుతుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు గారు స్పష్టంగా చెప్తున్నారు. సో పార్లమెంట్ ఎన్నికల వేళ కేవలం రాముడి పేరు చెప్పి, రామ మందిరం పేరు చెప్పి రాజకీయాలకు తెరలేపుతుంది బీజేపీ పార్టీ. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఆఫ్ సీట్లు మాయే. బండి సంజయ్ స్పీడ్ మీద ఉన్నాడు, కొంచెం స్పీడ్ తగ్గించుకుంటే బాగుంటుంది అనేది వి హనుమంతరావు గారు అయితే కొంత సజెస్ట్ చేస్తున్నారు. చూద్దాం పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరగబోతుంది, కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.